గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము తిరుపతి జూ పార్క్ అండ్ బ్లూ ల్యాండ్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం, వెళ్తున్నాం అన్నమాట. చూడండి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కార్ తీసుకొచ్చారు, ఇందులో వెళ్తున్నాం. వెనకాల వచ్చేసి మా పిల్లలు కనపడడం లేదా. ఆలీ, ఓకే, మనం స్టార్ట్ అవుదామా? ఓకే, చూడండి గైస్, బయలుదేరాం. ఇప్పుడు మెయిన్ రోడ్ మీద వెళ్తున్నాం. ఇంకా మనం మన ఊరిలో ఉన్నాం. ఇది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అన్నమాట. ఇప్పుడు రిమ్స్ రూట్ బైపాస్లో వెళ్తూ ఉన్నాం అన్నమాట. వెళ్తున్నాం. రిమ్స్ రూట్ ఇది అది తెలీదా నీకు? అనమాట ఇండియన్ గ్యాస్ ఎక్కువ పవర్ఫుల్ ఇక్కడ. ఇండియన్ గ్యాస్ చూడండి ఫ్రెండ్స్, నేచర్ ఎంత బాగుందో. వర్షం పడేటట్లుంది, చాలా బాగుంది కదా. ఇండియన్ గ్యాస్ అన్నమాట కడప. అని పాట పాడు. ఈ వచ్చే పాట షమీం షమీం పాట పాడు. ఒంటిమిట్ట ప్లాన్ చేసిన తర్వాత మా ఆవిడ ప్లాన్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ప్లాన్ చేశాను. ఒంటిమిట్ట ఎక్కడ ఉండేదో తెలియదు. నా మాట విన్న తర్వాత ఒంటిమిట్ట టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మన ఎన్టీఆర్ సాంబా మూవీ తీశారు ఈ గుడిలోనే. గుడి లోపలికైతే వెళ్ళలేదు, కానీ గుడి బయట చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్ ఇదే అన్నమాట. లోపల కూడా చాలా బాగుంటుంది.
అటు సైడ్ చెరువు అనమాట, ఎండిపోయింది అది. చెరువులో వాటర్ అయితే ఏం లేవు. ఈ చెరువులో మేము 2 years బ్యాక్ చాలా చేపలు కూడా పెట్టాం మేము. ఏదో అప్పుడు ఓకేనా? ambulance లో వెళ్తున్నాను నేను. నెక్స్ట్ ఏ ఊరు వస్తుందో నేను మీకు చెప్తాను. వాటర్ ఎండిపోయింది అక్కడ. సూర్యుడు చూడండి ఇప్పుడే ఉదయిస్తున్నాడు. నెక్స్ట్ మొలాతెట్ అండ్ నందలూరు వస్తుంది ఆ రూట్. ఇదే చూడండి, అటు సైడ్ బనానా ప్లాంట్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఆ కాలేజీకి ఉండదు, అదేదో గుట్ట మీద ఉంటుంది. ఆ గుట్ట మీద లైన్గా రాజకారం జరుగుతుంది. ఇట్లా చూస్తుంటాం వీళ్ళు ఇలాంటి నమ్మకాలు ఏడున్నారు ఉన్నవాళ్ళని చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీకు. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసింది. నేను ఇప్పటికీ మాట్లాడుతున్నాను దాని గురించి. ఇదే అనమాట మొలాతెట్కు వెళ్ళే దారి. దర్గా ఇటు వెళ్తే వస్తుంది. మొలాతెట్ దర్గా అనమాట, ఇటు సైడ్ వెళ్ళాలి. ఈ ప్లేస్ అనమాట. నెక్స్ట్ నంద్యాల వస్తుంది, చూపిస్తాను మీకు. నందలూరు, సారీ చూడండి స్పెల్లింగ్ మిస్టేక్. నందలూరు సారీ. నందలూరు ఫ్రెండ్స్, ఇది నందలూరు బ్రిడ్జ్ చూపిస్తాను. And stylish summer outfits from Amazon. Choose your style according to your comfort. Which one is your favorite? టెంపుల్ మొదలు ఫ్రెండ్స్ నగరు టెంపుల్స్ హైవే బ్యాక్ సైడ్ వచ్చి కడప హైవే. నగర ట్రావెల్స్ చూడండి. డ్రైవ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం అక్కడ లెఫ్ట్ కోసం డ్రైవ్ చాలా జాగ్రత్తగా నందలూరు తర్వాత బ్రిడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ హౌస్ చూడండి చాలా బాగుంది. వన్ ఇయర్ బ్యాక్ అయితే నందరూ మొత్తం ఒలిపోయింది ఫ్రెండ్స్. వర్షాలు పడి నందరూ దగ్గర మొత్తం ఒలిపోయింది. నందరూ మొత్తం వాటరే, మొత్తం వాటరే. నందలూరు బ్రిడ్జెస్ ఫ్రెండ్స్. నందలూరు బ్రిడ్జెస్ ఇది చెయ్యూరు నది అంట, చెయ్యూరు నది నందలూరు. సాయిబాబా టెంపుల్ నందలూరు.
అందరూ నారేశారు. చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ ఊరు వస్తుందో చెప్తాను మళ్ళీ. సైడ్ ఉంది మన వాగిపేట ఎంట్రన్స్ అవుతున్నాం. మా అబ్బాయి కాలేజ్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ అదే అబ్బాయి కాలేజ్ అబ్బాయి విద్యాసంస్థ రాజంపేట ఎంట్రన్స్ అవుతున్నాం బ్రదర్స్. బైపాస్ వెళ్తాం మనం టౌన్లోకి వెళ్ళాం. ఎక్కడ చూపిస్తున్నావు వీడియోలో? అన్నమయ్య ఉద్యానవనం అంట ఫ్రెండ్స్. చూడండి ఏమని చెప్పండి ఆలపాక అన్నమయ్య. రాజంపేట టౌన్ ఫ్రెండ్స్ ఇది. రోజు మన ఇంటికల్లా చూడండి ఫ్రెండ్స్ కోడూరు అన్నమాట ఇది. నెక్స్ట్ తిరుపతి అన్నమాట. అరే ఇక్కడ వస్తుంది చేతిలో తెలుకొస్తుంది. ఇదంతా ప్రొద్దుటూరు ఫ్రెండ్స్. నెక్స్ట్ తిరుపతి చూపిస్తా. ఓకే బాయ్. తిరుపతి వచ్చేసాం ఫ్రెండ్స్. హోటల్ హింద్
వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ బ్రిడ్జ్ అండ్ అలిపిరి టోల్ గేట్. విన్నారుగా, అదన్నమాట. ఎక్కల గుర్రం ఎక్కించి ఎక్కడికో నన్ను ఎత్తుకు పొమ్మన్నా ఎటైపోయినా నీతో కళ్ళెం పట్టించి పక్కన కూసుని చెయ్యేసుకోలేనా వర్గంబా రోడ్, కొత్తపల్లి గ్రామం, తిరుపతి. తిరుపతి బస్ స్టాండ్ అంటాం, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం చూడండి. చెవులో పెట్టమని ఇచ్చింది వీడియో చూడండి, అక్కడ ఘాట్లో బస్సు కూడా పోతుంది. బ్రిడ్జ్ ఎక్కినాము. అంతా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఎంత బాగుందో. వావ్, చాలా బాగుంది కదా. కొండ చూడండి ఎంత గ్రీనీగా ఉందో. ఫ్రెండ్స్ కొండపైన బస్సులు తిరుగుతున్నాయి. పైన తిరుమల నుంచి బస్సులు తిరుగుతారు ఫ్రెండ్స్. పైన నుంచి బస్సులు తిరుగుతున్నాయి కొండపై నుంచి. తిరుపతికి వచ్చేసిన ఫ్రెండ్స్. మనం జూ పార్కుకి దగ్గరగా ఉన్నాం. మనం అసలు వెళ్దాం. Raj Park You and know the friends same ఇది. video API that does this can also do this and even this. Build powerful experiences చూడు with ఫ్రెండ్స్, Vonage, అలిపిరి no తీర్థం, API. తిరుమల, ఆంధ్రప్రదేశ్ తిరుమల అండ్ అలిపిరి గేట్ ఫ్రెండ్ కొద్దిగా అలిపిరి గేట్ అండ్ ఫ్రెండ్స్. అలిపిరి చూడు ఫ్రెండ్స్, అలిపిరి గేట్ దగ్గర కపిల్ తీర్థం. హాస్పిటల్ కపిల్ తీర్థం బస్, కపిల్ తీర్థం చూడండి, కపిల్ తీర్థం ఫ్రెండ్స్.
కపిలి తీర్థేశ్వర స్వామి. ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ జూ పార్క్ వెళ్తున్నాము స్టార్టింగ్ ఫ్రెండ్స్. జూ పార్క్ నుంచి బ్లూ ల్యాండ్ వెళ్తాము, అందుకు మా టైమింగ్ లేదు కాబట్టి. బ్లూ ల్యాండా బ్లూ ల్యాండ్? షూ అంటే ఫ్రెండ్స్ మేము కొద్దిగా మాట్లాడుతున్నాం కనుక మీకు అర్థం కావచ్చు. లాంగ్వేజ్ తెలుగు మాట్లాడుతున్నాం. తమిళ మాట్లాడినావా? ఫ్రెండ్స్ తిరుమల పోవడానికి చాలా అలిపిరి గేట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బస్సులో ఈ అలిపిరి చెక్ పోస్ట్, బస్సులో చెక్ పోస్ట్ ఫ్రెండ్స్. అలిపిరి పోయారు అక్కడ లోపల మహారాజ్ బస్ స్టాండ్ అన్నమాట అది ఫ్రెండ్స్. మహారాజ్ బస్ స్టాండ్ లోపల తిరుపతిలో చాలా చెట్లు ఎక్కువ ఫ్రెండ్స్, మన కడప కంటే కూడా. సో ఫ్రెండ్స్ బోర్డు అట్లయినా అయితే ఓల్స్ ఏమనేది కూడా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బ్రిడ్జి ఎక్కినప్పటి నుంచి అలిపిరి గేట్ వరకు మనకు టైం ఎంత నిమిషం, 8 నిమిషాలు పట్టింది. 6 నిమిషాల 30 సెకండ్ పడింది ఫ్రెండ్స్ ఇక్కడ రావడానికి. ట్రావెలింగ్ అలిపిరి గేట్ ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ తిరుమలకి ఎంట్రన్స్ గేట్ అది. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మేము ఇప్పుడు జూ పార్క్ వెళ్తున్నాం అలిపిరి గేట్ నుంచి. ఇటు పోతే సిమ్స్ అండ్ రిమ్స్ రెండు ఉన్నాయి, గవర్నమెంట్ ప్రైవేట్. చూడండి ఫ్రెండ్స్, ఇది బెంగళూరు, చిత్తూరు, శ్రీవారిమెట్, శ్రీనివాస మంగాపురం. నడుచుకుంటూ పోవాలంటే ఈ నుంచే నడుచుకుంటూ పోయేది తిరుపతి కొండపైకి. అదే ఆ కింద నుంచి అది. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం జూ పార్క్ వెళ్తున్నాం. జూ పార్క్ రోడ్ ఫ్రెండ్స్, ఇది జూ పార్క్ రోడ్. ఓకే ఫ్రెండ్స్, అంటే బైపాస్ అనమాట. మనం చిత్తూరు కానీ బెంగళూరు కానీ బైపాస్ రోడ్కి వస్తుంది. అండ్ మన అరవింద్ హాస్పిటల్ అనేది న్యూ హాస్పిటల్ కూడా పడింది అనమాట. ఇక్కడే రన్నింగ్లో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. మేము 2 years బ్యాక్ వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది, వర్క్ కూడా జరుగుతున్నది, ట్రీట్మెంట్ జరుగుతున్నది. హాస్పిటల్ హాస్పిటల్ అరవింద్. ఓకే ఫ్రెండ్స్, చూస్తానండి ఫ్రెండ్స్. దీని నుంచి జూ పార్క్ వెళ్ళాలంటే మినిమం ఒక 5 minutes పడుతుంది ఫ్రెండ్స్. నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, జూ పార్క్ వచ్చేసింది. అదిగో వచ్చేసింది. ఎస్, ఇదే. ఇదిగోండి ఎంట్రన్స్ జూ పార్క్. ఫోన్ పే ఉందా చెక్ చేసి అడుగుపో. ఈ లోపల టికెట్ అడిగి రాపిస్తున్నాడు. అడుగుపో. వెహికల్ కూడా అటు ఫోన్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికి జూ పార్క్. ఓకే ఓకే లోపల చూపిస్తాం. మీరంతా దిగండి స్టాండ్ చూసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాం జూ పార్క్ లోపలికి. కొంచెం అక్కడ ఎంక్వైరింగ్ ఉండింది, చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోండి ఫ్రెండ్స్, ఏమేమి ఉన్నాయి చూడండి. ఎంట్రన్స్ ఉన్నది, ఇది ఎంట్రన్స్. మనం లెఫ్ట్ వెళ్తున్నాం స్టార్టింగ్. ఏదో తామిన్ జింక్ అంట ఇక్కడ. ఫ్రెండ్స్ అదిగో అక్కడ ఉండదు, లోపల ఉన్నాయి చిన్నగా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దిగి చూస్తారా? దిగే చూడాలి, ఇట్లా కార్లో పోతే ఏం చూస్తావు? నేను పెడతా ఫ్రెండ్స్. నేను స్పీడ్ లిమిట్ అంట ఇక్కడ రాశారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ ఏది నామాలకు పోతుంటాయి ఫ్రెండ్స్,
చెట్ల పైన ఉంటాయి. జంతువులకు ఆహారము వేయరాదు. ఓకే, మేము తేలేదు కూడా. నామాల కోతి ఆమాల కోతి అంట. ఏడుండయో అవి. అవి చెట్లు లేవు, కోతులు ఉంటాయి కానీ ఇప్పుడు పైన మీరు దిగి చూస్తారా? అవును, అది అడవి పంది. అడవి పంది అది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ 2 అడవి పందులు తింటున్నాయి. యూట్యూబ్లో పెడుతున్నా, కొంచెం గమ్ము ఉంటారా మీరు? ఇక్కడ నడవలేని వాళ్ళు ఇక్కడ ఆటో రెంట్కి తీసుకొని అన్ని జంతువుల దగ్గరికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. చూడండి, వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి. ఫ్యామిలీకి ఉంది, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఈ ఆటోలలో వాళ్ళు ప్రతి ఒక్క యానిమల్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తారనమాట. తామిల్ జింక ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి రైట్ సైడ్ తామిల్ జింక అంట. ఆ లోపల జింకలు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, జింకలు చూడండి అక్కడ బయటకు వచ్చాయి. దిగను శనిబి తిరుగుతారా? బండి పెడతాం కదా, నిలబెట్టు, నేను నడుచుకుంటా పెడతాం. సైడ్. దిగితే కదా మీరు. ఈడనే జింకలు ఎక్కువ ఉంటాయి. చూడండి గాయ్స్, ఇక అక్కడ 4 డీర్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి మీకు. అది అక్కడ గ్రాస్ తింటున్నాయి. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. అక్కడ చూడండి, ఇందాక బర్డ్ వెళ్ళింది. దేర్ హ్యావ్ సో మెనీ పెంగ్విన్స్. సి చెట్లు ఉన్నాయి కాబట్టి మీకేం కనపరావటం లేదు. చూపిస్తా పాండి. వెళ్దాం. సి హౌ సో మెనీ. They're also having. చూడండి గాయ్స్, అవి బొమ్మలు, నేను రియల్ అనుకున్నా. రియల్. ఇవి రియల్, ఆ పక్క బొమ్మలు అన్ని రియలే. చూడండి గాయ్స్, అక్కడ చూడండి, చూడండి మీకు కనిపిస్తుంటాయి. అక్కడ కింద కూర్చొని ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. చూడండి, అక్కడైతే చెట్టు మీద కూర్చొని ఉన్నాయి. ఇప్పుడు మీకైతే ఆ సైడ్ చూపిస్తాను, వచ్చేయండి. చూడండి, వాటర్ వస్తున్నాయి. చూడండి, మా నాన్న వస్తున్నాడు. చూడండి చూడండి, ఈట్ ఇండియన్ హారన్ బిల్ అంట. గ్రేట్ ఇండియన్ హారన్ బిల్ అంట. చూడండి గాయ్స్, డీర్స్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి. అదైతే అక్కడ వెళ్ళిపోతుంది, మీకు చూపిస్తాను. చూడండి, తింటుంది ఇక్కడ. ఎంత క్యూట్గా ఉందో కదా. అది మా నాన్న అలాగా పెట్టడం. ఇది అక్కడ కూడా ఉన్నాయి, చూపిస్తాను.
ఇక్కడ ఏంటో ఉన్నాయి, మనకైతే తెలియదు అన్నమాట. వెయిట్ అండ్ సీ. ఇక్కడైతే ఒకటి ఉంది, ఈగలు ఉంది. అక్కడ మీకు కనొస్తుందా? ఆ ఈగలు కాల్సింది బుజాజ్, అది బుజాజ్ ఈగల్లానే ఉంటాయి. బుజాజ్ సేమ్ లైక్ ఈగల్. మళ్ళీ ఆ పక్కన 6 మంది దీంట్లో ఏముండే అలౌడ్ లేదురా, అదేమో వదిలిపెట్టలే వాళ్ళు. తాబేలా? అవునా, లోపల చూడండి గాయ్స్, అక్కడ రూమ్ లో అయితే తాబేలు పనుకొని ఉంది, బయటకి అయితే రావలేదు. స్మాల్ బేబీస్ అన్నమాట లోపల. అది నీళ్ళు వదిలేదు, నీళ్ళు వదిలితే వస్తుంది. చూడండి అట్లా బయటకి అదో అక్కడైతే తింటూ ఉంది అన్నమాట. ఏం కోతి? బబూన్ మంకీ అంట. చూడండి అక్కడ కూర్చొని తింటూ ఉంది. చేసిన ఒక్కటే అయితే ఉంది, ఒంటరిగా ఉంది, దానికి తోడైతే ఎవరు లేరు. తాటి చెట్టు ఆల్సో దే. అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడైతే మన సాంస్క్రిట్ రామాయణంలో ఏమేమి ఉంటుందో అవి కూడా ఉన్నాయి. చూడండి, కిష్కింధ కాండ మనకు 10th లో అయితే వచ్చినాయి అన్నమాట. బాగా ఉంటుంది సాంస్క్రిట్. చూడండి అక్కడ చూడండి ఎంత క్యూట్గా పనుకొని ఉందో చెట్టు పైన. అక్కడ చూడు, అది పెయిన్ చూస్తుంది దానికి. చూడండి గాయ్స్, చిన్న ఇదన్నమాట గాయస్. ఇక్కడైతే వాటర్ బర్డ్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. చూడండి అక్కడ కూర్చొని ఉన్నాయి. చూడండి వాటర్ బర్డ్స్ ఎక్కువ వాటర్లోనే ఉంటాయి, అందువల్ల వాళ్ళ దానికి వాటర్ వదిలినారు. బ్లాక్ స్పాన్ అంట. చూడండి అక్కడ కూడా ఉన్నాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. చూడండి మీకు ఇంకా కొంచెం చూపిస్తాను. చూడండి గాయ్స్, డాట్స్ డీర్స్ అంట. ఇవి తెలుగులో ఏమంటారో మీరు కామెంట్లో చెప్పండి. చూడండి డాట్స్ డియర్. అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. పిల్లవి కూడా ఉన్నాయి.
చూడండి ఎంత బాగా సూపర్గా ఉన్నది. వావ్, అన్నీ ఒకేసారి చూడండి అన్నీ ఒకటే చోట్ల ఉన్నాయి. చిన్న చూడు మన చూడు క్యూట్గా ఉంది. ఎవర్రా మీరంతా? చూడండి గాయ్స్, వైట్ పికాక్స్ అయితే ఉన్నాయి. బ్లూ పికాక్. ఇక్కడైతే బ్లూ కలర్ నార్మల్ పికాక్ ఉంది. ఇంకా కలిసి పీస్ అంటే చూడండి ఎంత క్యూట్ ఉంది. కలిజి పీస్ రింగ్ నెక్ అక్కడ వెళ్తుంది. నెక్ పీస్ సెట్ పెట్టాలి. సిల్వర్ పిజెంట్ మబ్బు ఉంది, ఏమి కాగడం లేదు గాయ్స్. పికాక్. ఇది ఇక్కడ చూడండి పికాక్ ఉంది, నార్మల్ పికాక్. అవునా? 22,922 నేను తినేటా పామ నువ్వు ఈడిన్నే తిరుగుతున్నా. అది లోపలికి వెళ్ళిపోయి నాటుకోండి. చూడండి అన్ని పికాక్స్ ఉన్నాయి. బిగ్ పికాక్. ఒక్కసారి నా విచ్చుతుంది అంటే విచ్చిన కూడా విచ్చడం లేదు. పించం. ఇక్కడ ఏంటో చిన్న చిన్నవి ఉన్నాయి, ఏంటో తెలీదు అవి. ఈడైతే ఇక్కడ వాళ్ళు ఉంటారు దానికి చూసుకోవడానికి అని వాళ్ళు ఉన్నారు. పికాకా? ప్యారెట్. ప్యారెట్ అంట ఇది. చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. మీకు తెలిసినట్టయితే కామెంట్లో దగ్గు. దాని హెడ్ బంగారు కలర్లో ఉంది. ఏం కాంటడం లేదు. ఇంకా చూపిస్తాండి మీకు. చూడండి అన్ని చిన్న చిన్న. తీయడం లేదులే. తీయడంలో తీస్తున్నావే? నేను చెట్లకు తీస్తానా? సఫారీకి వస్తున్నాం. చూడండి గాయస్, అక్కడ ఎన్నో ఒకటి పోతుంది. అడవి విద్దున్నా బండి దిగి దగ్గర పోమే. అదో ఆడున్నాయి చూడండి, అదో అడవి దున్నాళ్ళు దాడ ఉన్నాయి. అక్కడైతే వాళ్ళ ఫ్యామిలీ ఉంది. చూడండి గాయ్స్, మేమైతే ఇప్పుడైతే సఫారీ అయితే వెళ్ళాం. లయన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూడండి చూపిస్తాను. చూడండి అక్కడ డీరు వెళ్తుంది. మీకు ఫారెస్ట్ రూట్ అయితే చూపిస్తాను అన్నమాట. చూడండి ఇక్కడ అయితే చూడండి అక్కడైతే కూర్చొని ఉన్నాయి. అన్న అయిపోయాడు మన కోసం. ఇక్కడ బస్సు రెండే గేట్ ఓపెన్ అవుతుంది సఫారీకి. సెన్సార్ బస్, సెన్సార్ చూడండి. ఇది 3 గేట్ పక్క పక్కనే.
సఫారీకి గేట్ చూడండి, గేట్ వెళ్తున్నది. మొత్తం పోవడానికి చేశారు. ఇదో చూడండి గాయస్, అక్కడైతే పనుకోని ఉన్నాయి. చూడండి 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 ఎదురుగా పనుకోని ఉంది. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూడండి లైవ్ లో చూపిస్తున్నాను మీకైతే. మా పాప ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఆడ కూర్చోన్నది. యాక్చువల్గా అయితే వీడికి ఆహారం మనం ఏం పెట్టడం తెలియదు. చూడండి కూర్చొని ఉన్నారైతే ఆకలి మీద అయితే చూడండి. గ్లాస్ ఓపెన్ చేస్తానా? గ్లాస్ ఓపెన్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, రియల్ లయన్. అయ్యో అదిగో ఆడ బయట ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఓపెన్ గానే ఉన్నాయి అన్నమాట. పులిలు చూడండి, ఓపెన్ అనమాట. ఇదంతా చూడండి, 3 ఒకసారి ఉన్నాయి అన్నమాట. చూడండి గాయస్, తీసుకున్నాడు అక్కడ. ఇదో చూడండి అక్కడైతే కూర్చొని ఉన్నాయి. కూర్చొని అయితే ఉన్నాయి అన్నమాట. గాయస్ అక్కడైతే కూర్చొని ఎండ ఉంది కాబట్టి మీకేం కనపరావడం లేదు. దో చూడండి, కూర్చొని తింటూ ఉందన్నమాట. దాని యొక్క బోను అది. చూడండి, అది ఎందుకు చిలిపి వస్తుంది. చూడండి గాయస్, ఏ రమణ దగ్గరికి అయితే వచ్చింది. అది ఆడది కడుపుతో ఉంది. అవును, అది అరసడం అది అరసదంటే అరసం కూడా అరసడం.
వెళ్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి గాయస్, అక్కడైతే వైట్ పులి పోతుంది. చూడండి లాస్ట్ కాస్త దగ్గర కాదు. చూడండి, మీకైతే చూపిస్తాను. అడుసుమి కింది దేవుడికి వచ్చి మాట ఆడుకోవి. మా అట్ట కూడా ఉంది దావా. అది ఇంకో వాళ్ళు ఫుడ్ వేసేదానికి ఓపెన్ పెట్టుకున్నారు. అది వాళ్ళ లోన్ పోదానికి ఫుడ్ వేయడానికి దానికి బండి ఈ లాస్ట్ నుంచి బాగా కనపడుతుంది. ఇంకా హాయ్ ఫ్రెండ్స్. ఫుడ్ వేసేటప్పుడు ఒకవేళ వాళ్ళు లోపల అన్నమే పెట్టాను. కేజీ ప్రకారం టైమింగ్ అంటే అడవిలో అయితే ఏదో ఒకటి అంటారు లేదు. ఎలుగుబంటి కాడికి అయితే వచ్చేసినాం. చూపిస్తా చూడండి. చూడండి అది చూడండి. ఎక్కడ దుంకాలని ట్రై చేస్తుందో ఏమి ఆడ ఏదో తింటా అన్నట్టుంది. అందరికి డ్యాన్స్ చేసి నువ్వు వచ్చిన జనాలు చూపి ఇక్కడైతే అడవి పందులు అయితే ఉన్నాయి. అక్కడ చూడండి, ఆడైతే పనుకుంది, అదైతే మేస్తా ఉంది. ఆ వారిలో పెద్దది గుడ్లు కూడా ఉంది గాయస్. పైతాన్ ఉంది, అక్కడ ఒకటి పనుకొని ఉంది. ఆ లాస్ట్ లో చూసి పెద్ద పైతాన్ ఆ వారం చూపిస్తే ఎగ్స్ పెట్టుకొని ఉంది. పోవడానికి అయితే లేదు. అక్కడ పనుకోని ఉంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వెళ్తాం. బాయ్.